హాయ్ హలో నమస్తే ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో ఇంకా మన సాయి యాదవ్ 1200 ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా నోటిఫికేషన్ అని మీ వరకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఈరోజు అయితే మేము ఒక 2 days లేట్ అయితే వీడియో అప్లోడ్ చేసినాము. ఎందుకంటే కొంచెం ఎడిటింగ్ ఇబ్బంది అయిందండి. ఇంకా అన్నీ చూసుకొని చేసేసరికి కొంచెం లేట్ అయింది. సో ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అనమాట, సెకండ్ శుక్రవారం రోజు వీడియో అనమాట ఇది. సో ఇంకా నేను సెకండ్ ఫ్రైడే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట. సో నేను వాకిట్లో చిన్న ముగ్గు పెట్టుకున్నా, కానీ నా పూజ అయ్యేంత వరకే ఆ ముగ్గు ఉండింది. పిచ్చి వర్షం పడింది. సో ఇంకా మొత్తం ముగ్గు అయితే మొత్తం పోయింది అనమాట. చాలా బాధ అనిపించింది. అయ్యో మంచిగా చక్కగా కలర్లు వేసుకున్నా పోయింది అని. అంటే వర్షం మొగులు ఉంది అని చెప్పేసి నేను చిన్నగా వేసినా అందంగా వేసుకున్నా, కానీ అది కూడా ఉండలేదన్నమాట. అంత వర్షం పడింది ఆ రోజు. సో ఇంకా ఇదైతే కలబంద చెట్టు మా ఇంట్లో, దానికి పువ్వు వచ్చింది మధ్యలోంచి. ఇంకా అందుకే కొంచెం వీడియో యాడ్ చేసినాం అది. ఇంక ఇక్కడైతే మా మెయిన్ డోర్ అనమాట. ఏదో చిన్నగా మాకు తోచినట్టు చేసుకున్నాం అనమాట. కానీ బాగా అనిపించింది, ఆనందంగా అద్భుతంగా వ్రతం చేసుకున్నాము. సో చూడండి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నా ఏంటి అనేది. అమ్మవారి దయ కరుణ కృపా కటాక్షాలు అందరిపై చక్కగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా గట్టిగా దండం పెట్టుకున్న అమ్మవారికి. నిజంగా అండి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల మనసు అయితే చాలా ప్రశాంతం అనిపించింది. ఎంత రిలాక్స్గా ఆనందంగా చేసుకున్నాము. చాలా జలుబు ఉండే నాకు, చాలా జలుబు, హెడేక్, అసలు హెల్త్ కొంచెం సిక్ అయింది. అయినా కూడా పర్లేదు బాగానే చేసుకున్నా అని ఫీల్ అయినా. నేనైతే బాగా చేసుకున్నా అనిపించింది నాకు. అంటే నా మట్టుకు నేను బాగానే చేసుకున్నా అని ఫీల్ అయినా నేను అట్లా అనమాట. సో ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు మేమంటే మార్నింగ్ నుంచి అయితే ఏం తీయలేదు, కానీ ఇంకా ఇక్కడ వంటలు అట్లా అవైతే ఏం తీయలేదు. జస్ట్ ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ ఆకులు పెట్టింది ఇది, అండ్ దేవుడి దగ్గర అన్ని సెట్ చేసుకోవడము, ఇంకా పూజ హారతి అవైతే తీసినాం అనమాట. ఇక్కడ మా తమ్ముడు కూతురు అనమాట. ఎంత బాగా రెడీ అయింది చూడండి. ఫస్ట్ మహాలక్ష్మి, సెకండ్ మహాలక్ష్మి నా కూతురు. వంటలన్నీ నైవేద్యాలు చేయడం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసి, అంటే కొంచెం అది ఇది పడుతూ ఉంటుంది కదా. సో ఇంకా అప్పుడు క్లీన్ చేసుకొని పిల్లల్ని అయితే ఫస్ట్ రెడీ చేసేసిన. తర్వాత నేను రెడీ అయ్యి ఇంకా అమ్మవారి పీఠం అయితే సిద్ధం చేసుకున్నాను అనమాట. సో వీళ్ళిద్దరు రెడీ అయ్యారు కదా, ఇంకా ఒకళ్ళు చూసుకుంటా నీకు ఇది బాగుంది నాకు అది బాగుంది అంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసిరు అనమాట. చూడండి మా తమ్ముడు పాప ఎంత బాగా కనిపిస్తుంది, క్యూట్గా పెద్ద స్టిక్కర్ పెట్టుకుంది. చాలా బాగా అనిపించింది. ఏంటో ఆ రోజు పిచ్చి అసలు బాగా వేడైంది. వర్షం పడింది కదా టూ మచ్గా, అందుకో ఏమో తెలియదు కానీ ఇంకా చాలా వేడైంది. ఆ వేడిలో అయినా కూడా ఇంకా మనకి ఇవి తప్పయి కదా అండి, చేసుకోవాలి. సంవత్సరంకి ఒకసారి ఎప్పుడూ వస్తాయి కాబట్టి ఇంకా ఏదో నాకు తోసినట్టయితే చేసుకున్నా. ఎవ్వరు లేకుండే నాకు హెల్పింగ్కి. ఇంకా అటు వంటలు ఇటు పనులు అన్నీ అనేసరికి చాలా హడావిడైంది. హడావిడిగా చేసేసిన అనమాట. ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తానో అనిపించింది. అయినా కూడా కొంచెం స్టిక్ కట్టడం అనేది కొద్దిగా ఇబ్బంది అయింది నాకు. ఇంకా పర్లేదులే, ఇంకా ఎలాగోలాగా కట్టేసి పెట్టేసిన అనమాట. కొంచెం ఆతృత ఎక్కువైపోయింది అనమాట. అంటే టైంకి చేసుకోవాలి, తొందరగా చేసుకోవాలి. ఎంత ప్రీ ప్లాన్డ్గా మనం పనులు చేసుకున్నా కూడా ఆ టైంకి వచ్చేసరికి టెన్షన్ అవుతుంది కదా, అట్లా ఏంటో ఇంకా. కానీ బాగా అనిపించింది వ్రతం చేసుకుంటే మాత్రం. ఇక్కడైతే ఇంకా అమ్మవారిని చిన్నగా అలంకరణ చేసుకుంటున్నా నేను. కలశంకి పెట్టేసుకోవడానికి అమ్మవారిని చిన్నగా అందంగా అలంకరించుకొని ఇంకా పెట్టేసుకున్నా అనమాట. మా అన్న కూతురు వచ్చిందండి, పెద్ద పాప, నాకు హెల్ప్ చేయడానికి. సో ఇంకా తను కొంచెం నాకు అన్ని అందిస్తూ ఉంది. ఇంకా నేను చేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు రెడీ అయిపోయిన తర్వాత కొన్ని స్నాప్స్ అయితే తీసిండ్రు మా వారు.
అండ్ దీంట్లో యాడ్ చేసినాం చూడండి, ఇంత క్యూట్గా అనిపిస్తుంది కదా. చిన్న చోకలెట్ ఇద్దరు పాపలు ఎంత బాగున్నారు, బాగా రెడీ అయ్యారు. సో ఇంక ఇక్కడ కలుషంకి అయితే నేను అమ్మవారిని పెడుతున్నా అనమాట. దాంట్లో థ్రెడ్ పెట్టి కట్టేస్తాం కదా, సో అట్లా చేయిస్తున్నా నేను. మా బాబు హెల్ప్ తీసుకొని చేస్తున్నా అనమాట. ఇంకా అన్న పాప వచ్చింది, తనైతే ఇంకా చిన్న చిన్నగా పనులు ఉండే కూర్చున్న దగ్గర అవన్నీ చేస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఇవి పూర్ణాల కోసము పూర్ణాలు చేసిన అనమాట. రోజు ఒక 11 రకాల ప్రసాదాలు అయితే చేసిన నేను. అన్ని వీడియోస్ తీయలేదులేండి, ఎందుకంటే మనం ఎంత హడావిడిగా చేస్తూ ఉంటాము. సో ఇంకా వీడియోస్ తీయాలి అంటే కొంచెం టైం టేకింగ్ కదా. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఈ పిండి అయితే కలిపేసి పెట్టిన అనమాట, వడలు అండ్ ఇవి. ఇంకా వీటిని మాత్రం తర్వాత వేసినాము. సో ఇదైతే కొంచెం యాడ్ చేసినాం వీడియో. ప్రతి ఒక్కటి చేయాలంటే ఇంకా వీడియో తీయలేము కదా అండి. అదేంటంటే ఒక దాంట్లోంచి పూర్ణం బయటకు వచ్చి అట్లా కొంచెం బ్లాక్ కనిపిస్తుంది. కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయండి, పూర్ణాలు బాగుండే. ఇది అంతే కదా అండి, ఇట్లా వేస్తూ ఉంటే ఇప్పుడు మనము దొండనేలా వస్తే దొండాలు చేస్తారు కదా, సో అప్పుడు కూడా ఒక్కొక్కటి పగిలిపోతే మాత్రం ఇట్లనే అవుతాయి. సో ఇక్కడ ఒక 2 అట్లా పగిలిపోయినాయి అనమాట. సో అందుకని అట్లా అయినాయి. లోపల పూర్ణం బాల్స్, సో దాన్ని పిండిలో ఉంచుకుంటూ వేసిన అనమాట నేను. చాలా బాగుంటాయి స్వీట్గా. యాక్చువల్లీ పోలేలు చేద్దాం అనేసి పూర్ణం రెడీ చేసిన నేను, బట్ టైం లేకుండా అండి నాకు. అంటే కొంచెం మెల్లిగా టైం తీసుకుంటుంది కదా పోలేలు, సో అందుకనేసి. సో ఇక్కడైతే మినప్పప్పు బజ్జీలు అనమాట, నైవేద్యంలో పెట్టడానికి కొంచెం చిన్న చిన్నగానే వేసిన నేను. వడల్లాగా వేయలేదులేండి, చిన్న బజ్జీలాగానే వేసిన. వడలు అంటే నేను ప్రసాదం బౌల్స్లో పెట్టడానికి ఒకటి పెట్టేసరికి ఆ బౌల్ నిండిపోతుంది. సో అట్లా కాకుండా కొంచెం చిన్న చిన్నగా వేసి, వచ్చిన వాళ్ళందరికీ మనం ఎన్ని చేసినాం అన్ని ప్రసాదాలు కొంచెం కొంచెం కొంచెంగా ఇవ్వాలి కదా. సో అందుకనేసి ఇంకా పెద్దగా చేస్తే ఒకటే వచ్చేస్తుంది దాంట్లో, అందుకనేసి కొంచెం చిన్న చిన్నగా అయితే వేసిన అనమాట నేను. దేంట్లో కూడా ఎల్లిపాయ ఉల్లిపాయ అలాంటి ఏం వాడకుండా చేసిన అండి నేను, న్యాచురల్గానే. సో నైవేద్యాలు చేసుకునేటప్పుడు మనం ఉల్లిపాయ ఏవైతే వాడుకోవద్దు కదా, అంటే ఉల్లిగడ్డ అనమాట. ఉల్లిగడ్డ అలాంటివి ఏం వాడొద్దు, నేనైతే వాడను. సో ఇంకా అట్లా చేసిన అనమాట. ఇంక ఇక్కడ చూడండి, పులిహోర, దద్దోజనం, పరమాన్నం, పూర్ణాలు, పొటాటో ఫ్రై, రసం చేసిన అండ్ ఇంకా పూర్ణాలు, ఇంకా మినపప్పు వడలు అన్నీ చేసిన అన్నమాట. ఇంకా అన్ని సమర్పయామి చేస్తున్నా నేను. వెనకాల మా తమ్ముడు పాప అండ్ మా పాప ఇద్దరు కూడా ఎంతసేపు ఆడిండ్రు నా వెనకాల. అక్కడ వేసిన చిత్రంగి వేసిన నేను. సో ఇంకా చిత్రంగిని ఎట్లా చేసేసారంటే పిల్లలు వాళ్ళు నా వెనకాల కూర్చొని ఇంకా వాళ్ళు ఇట్లా చేస్తారు అనమాట. నా కాన్సన్ట్రేషన్ అంతా అటే వెళ్తుంది, వాళ్ళ సైడ్ ఇటు రావట్లేదు. అయినా కూడా ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే సెట్ చేసుకొని చక్కగా ఆనందంగా అద్భుతంగా అయితే పూజ చేసుకున్నాను నేను. చూడండి మా అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వరమహాలక్ష్మీదేవి ఆశీస్సులు అందరిపై సమానంగా ఉండాలని, అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా నేను. అండ్ ఎప్పుడు కూడా అమ్మవారు అందరినీ చల్లగా చూస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇంత ఆనందంగా అద్భుతంగా ఉండగలుగుతున్నామని నా ఫీలింగ్. మనం అడిగినా అడగకపోయినా అమ్మ ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తుంది, అదైతే నేను గట్టిగా నమ్ముతా. ఇంకేదో నాకు తోచినట్టు, నాకు వచ్చిన శ్లోకాలతో, నాకు వచ్చిన ఆరతి పాటలతో నేను చేసుకున్నాను అన్నమాట. ఇంకెక్కడ మా పాప అయితే బెల్లు ఇచ్చేస్తుంది అనమాట, ఆరతి ఇస్తుంటే. నిలబడి ఆరతి ఎక్కువసేపు ఇవ్వలేనండి నేను, అందుకే కూర్చొని ఇస్తున్నా. ఎవరు కూడా తప్పుగా అనుకోదు, ఆరతి కూర్చొని ఇస్తుందని. ఇట్లా వంగి ఇవ్వాలంటే నేను అంతసేపు వంగలేను, అంటే కొన్ని పాటలు అట్లా పాడతాం కదా చిన్నగా మనకు వచ్చినవి, ఇంక ఇబ్బంది అవుతుంది నాకు. అందుకనేసి కూర్చున్నాం అనుకో
ప్రశాంతంగా హారతి తీసుకోవచ్చు. అదే వంగి ఇవ్వాలి అంటే నేను అంతసేపు ఆగలేను, ఇబ్బంది అవుతుంది నాకు. ఇంకా నాకు పూజ హారతి పైన కన్నా నా మీద నాకే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. సో అందుకనేసి ఇంకా కింద నాకు కంఫర్ట్ చూసుకొని కింద కూర్చొని నేను హారతి ఇచ్చిన. అదే నాకు మంచిగా అనిపించింది, ప్రశాంతంగా చేయగలిగిన హారతి కూడా. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి, కూర్చొని హారతి ఇస్తుంది అని చెప్పేసి. అది మనం ఇబ్బంది పడి చేసేది ఏదైనా అమ్మవారు కూడా యాక్సెప్ట్ చేయరని నేను నమ్ముతా. సో మనం ప్రేమగా కొంచెం చేసినా కూడా అది యాక్సెప్ట్ చేస్తారని నా ఫీలింగ్. సో అదన్నమాట. చిన్నగా ఆనందంగా అద్భుతంగా పిల్లలతో మా వారితో చక్కగా పూజ అయితే చేసుకొని 11 మంది ముత్తైదులకైతే పసుపు బొట్లు అయితే వాయనాలు ఇచ్చుకున్నా నేను. అని చక్కగా ఇంకా అందరం కలిసి భోంచేసినాం అనమాట. వర్షం అయితే టూ మచ్గా పడిందండి ఆ రోజు. నిజంగా పసుబొట్టుకు వాయనాల కోసం ముత్తైదులు వస్తారు కదా, వాళ్ళకి రావడానికైనా నేను వెళ్ళడానికైనా చాలా ఇబ్బంది అయిందనమాట. సో ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే ఏం పెట్టలేదండి, అంటే నా దగ్గర ఏం లేవు. యాక్చువల్లీ నేను ఎప్పుడు అనుకోలేదు బ్యాక్ డ్రాప్ పెట్టాలి అనేసి, కాబట్టి ఏం లేవు. గట్టిగా మనం అనుకున్నామంటే ఇంకా అది కూడా ఒక టైం వచ్చిందంటే తీసేసుకోవచ్చు, ఏముంది కానీ అట్లా అనుకోలేదు. కానీ బ్యాక్ డ్రాప్ పెడితే బాగుండేది అని వీడియోలో చూసిన తర్వాత అనిపించింది నాకు. ఫస్ట్ అనుకున్నాం మేము, కానీ మా వారు అన్నారంటే వెనకాల అన్ని దేవుడి ఉన్నాయి కదా, శ్రీకృష్ణ ఉన్నారు, మళ్ళీ అన్ని ఫ్లవర్ వాజెస్ అట్లా ఉన్నాయి కదా, సో పర్లేదు బాగుంటుంది ఏం కాదు అనేసి అన్నారు. అయినా బ్యాక్ డ్రాప్ కూడా నా దగ్గర లేకుండే అనమాట. సో ఇంకా చూడాలి, ఇంకా ముందు ముందు చాలా పూజలు అవి వస్తుంటాయి కదా, సో ఏదైనా బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఏదైనా అనుకున్న వెంటనే చేసుకోలేము కదా అండి, దేనికైనా కొంచెం టైం రావాలి ఇట్లా. సో ఇంకా ఆనందంగా అద్భుతంగా అయితే పూజ చేసుకొని అంతా హారతి ఇచ్చేసిన నేను. పిల్లలందరూ కూడా హారతి తీసుకున్నారు, అక్షింతలు వేసుకున్నారు, ఆత్మ ప్రదక్షిణ తీసుకొని ఇంకా చక్కగా గట్టిగా అయితే దండం పెట్టేసుకొని ఇంకా పిల్లలకు తీర్థం అది ఇచ్చిన తర్వాత అన్నయ్య పాప అన్నమాట. సో తనకి ఇచ్చిన లోపల కూడా దేవుళ్ళు ఉన్నాయి కదా, సో నువ్వు హారతి ఇచ్చేసిరా అక్కడ కూడా అంటే తను వచ్చి హారతి తీసింది అనమాట. సో ఇక్కడ కూడా చూపిస్తుంది. ఇంకా తను చాలా హెల్ప్ చేసిందండి మా అన్నయ్య వాళ్ళ పాప, నిజంగా చెప్పాలి. మా అమ్మ ఎవ్రీ ఇయర్ మా అమ్మ వస్తుంది, మా అమ్మ ప్లేస్ ఈరోజు తను తీసుకుంది అనమాట. నాకు కూర్చున్న దగ్గరికి అన్ని తీసుకొచ్చి ఇవ్వడం చేయడం, ఇది ఇట్లా అత్తయ్య అది అట్లా అత్తయ్య అంటూ చాలా అంటే చెప్పిందనమాట, హెల్ప్ చేసింది. నిజంగా తను రాకపోతే ఇంకా టెన్షన్ పడేదాన్ని నేను. ఎందుకో మనం ఏదన్నా పని ఏదైనా పూజలు కానీ ఏదైనా పెట్టుకున్నామంటే ఇంకొక హ్యాండ్ ఉంటే బాగుండు, హెల్పింగ్ హ్యాండ్ అనిపిస్తుంది కదా అట్లా. సో కొబ్బరికాయ అయితే ఇంకా ఆరతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే మా వారితో కొట్టించిన అనమాట నేను. ఆయన చక్కగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టిండు. చెప్తున్నా నేను, మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టు అని చెప్పేసి అన్నా. కొట్టినమాట తను. ఇంకా తర్వాత పిల్లలందరికీ తీర్థం ఇచ్చేసి ఇంకా అందరు దండం పెట్టుకున్నారు. కంకణాలు కట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు దండం పెట్టుకున్న తర్వాత ఇంకా పిల్లలందరికైతే ఫస్ట్ భోజనం పెట్టేసిన అండి నేను, ఎందుకంటే పాపం వాళ్ళకి లేట్ అవుతుంది. సో ఇంకా పిల్లలు తినేస్తే ఇంకా మనం వాయినాలు ఇచ్చిన తర్వాత నాకు ఎలాగో ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటుంది, సో ఇలాగో ఒకటే పూట తినడం కదా, సో వాయినాలు ఇచ్చిన తర్వాత తిందాంలే అనేసి పిల్లలకైతే ఫుడ్ పెట్టేసిన నేను. అక్కడ చూసిరా మా తమ్ముడు పాప ఎంత నిద్ర వస్తుంది ఆమెకు, నాతో పాటు నేను 4 o'clock లేచిన, సో నాతో పాటు ఒక 1 hour అటు ఇటుగా లేచింది పాప. నేను చెప్పిన వద్దు నువ్వు పడుకో, నువ్వు ఇంత పొద్దున ఎందుకు లేచినా, వద్దు పడుకోపో అంటే అస్సలు వినలేదు, నాతో పాటే లేచిందనమాట. సో ఇంకా పూజ అవుతూనే ఉంది, తనకు నిద్ర వస్తుంది అనమాట. ఇంకా మా వారు కొబ్బరికాయ కొట్టంగానే ఇంకా పాపని తీసుకెళ్ళైతే అక్కడ బెడ్ మీద వేసేసిండ్రు. తను పడుకుంది. పడుకొని లేచిన తర్వాతనే అప్పుడు పసుపు బొట్టు తీసుకుంది, ఇంకా అప్పుడు ప్రసాదం తీసుకుంది అనమాట తను. టిఫిన్ చేసిరు పిల్లలు, స్నానం చేయగానే ఫస్ట్ వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన నేను. సో ఇంకా పడుకొని లేచిన తర్వాత మంచిగా తిన్నదనమాట హాయిగా. అట్లా నాకు తోచినంతలో నా దగ్గర నా శక్తి ఎంతుందో అంతలో నేనైతే పూజ ఆనందంగా అద్భుతంగా చేసుకున్నా. చాలా బాగా అనిపించింది, మనసుకైతే ప్రశాంతం అనిపించింది. ఆ రోజు నైట్ అసలు నేను ఫాస్టింగ్ కూడా అసలు అన్నం కూడా తినలేదనమాట. ఈవినింగ్ కూడా అసలు ఆకలి అనిపించలేదు, ఎందుకో మనసంతా నిండిపోయినట్టు అనిపించింది.
నైట్ 9:00 అట్లా తిన్నా అనమాట అన్నం నేను. అప్పటి వరకు కూడా అసలు ఆకలి అనిపించలే. ఇంకా వాయినాలందరూ వర్షం చాలా పడింది. వర్షంలో రాలేరు ముత్తైదువులు. సో ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చి ఇంకా అప్పుడు అంతమంది మళ్ళీ సంధ్యాదీపం చేసుకొని సంధ్యాహారతి అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం అటు ఇటు అన్నీ ఉంటాయి కదండి, అక్కడిక్కడ పెట్టేసి ఇంట్లో ఏదైనా ఉంది అంటే ఇంకా మనకు కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి కదా, అక్కడ అక్కడ ఇక్కడ. సో అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా అన్నయ్య వాళ్ళ పాప వాయినాలు సెట్ చేస్తుంది. సో నేనైతే ఎప్పుడైనా కూడా పసుపు బొట్లు అంటే ఏమన్నా ఏంటి తమలపాకులు, బనానా అవే ఇస్తాను అనమాట. సో ఇంక ఈసారి కొంచెం అనుకున్నాను అనమాట, నేను బ్లౌజ్ పీసులు ఇద్దాము, ఇచ్చేది ఏదో ఇస్తున్నాము, మామూలు బ్లౌజ్ పీసెస్ పెడితే ఏంటంటే పక్కన వేసేస్తారు. సో అది మనం దేనికైనా వాడేస్తూ ఉంటారనమాట. ఏదో ఇట్లా కవర్లో పెట్టేస్తాం, బీరువాలో పెట్టేస్తాము, ఏదో ఒకటి దేనికో ఒకదానికి వాడుకుంటాము. సో అలా కాకుండా ఏదన్నా మంచిగా కొంచెం ఇంకొక 10 రూపాయలు ఎక్కువైనా సరే మంచిది ఇస్తే కుట్టించుకుంటారు కదా అన్న ఫీలింగ్ తోటి మంచి బ్లౌజ్ పీస్లు అయితే తెచ్చిన అనమాట, కుట్టించుకొని వేసుకునే విధంగా. సో ఇంకా అంటే నాకు ఒకటే ఇంటెన్షన్ ఉండే అనమాట, మనం ఇచ్చింది ఏదైనా వాళ్ళకి యూజ్ అవ్వాలి, అన్యూజబుల్గా పక్కన పడిపోవద్దు అనేసి. చాలా మంది రిటర్న్ గిఫ్ట్లని అవి ఇవని ఇస్తూ ఉంటారు కదా. సో దానికి నేనేం తప్పు పట్టట్లేదండి, ఎవరి ఇష్టం ఉంటే అట్లా ఇస్తారు, అలా ఇవ్వద్దని కాదు, ఇవ్వచ్చు. బట్ ఎందుకు నాకు అట్లా అనిపించలేదన్నమాట. అందుకని ఇంకా నేను ఇట్లా ఆలోచించిన. సో ఇదైతే యూజ్ ఐటమ్ కదా, సో ఎవరైనా ఏదైనా మ్యాచింగ్ కావాలంటే కుట్టించేసుకుంటారు అనేసి. సో మా అన్నయ్య వాళ్ళ పాపకి ఇంకా పోబెట్టా నువ్వు, నేను వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తా అంటే, లేదత్తయ్య నేను అన్ని సెట్ చేసి ఇక్కడ పెట్టేసి తింటాను, నువ్వు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేసి అని చెప్పేసి ఇంకా అన్ని సెట్ చేసింది అనమాట. నాకు సెట్ చేసి ఇక్కడ వచ్చి ఇంకా వాళ్ళు ఫుడ్ పెట్టేసుకొని పిల్లలందరూ తినేస్తున్నారు. మా తమ్ముడు పాప అయితే పడుకుంది, మా వాళ్ళు ముగ్గురు తినేస్తున్నారు అనమాట. పాపం ఆకలితో ఉన్నారు ఇంకా పిల్లలు. అన్ని వెరైటీస్ ఉంటాయి కదండి, ఆకలి లేకున్నా ఆకలి ఉన్నట్టే అనిపిస్తుంది వాళ్ళకు, తినాలి ఎప్పుడెప్పుడు వెరైటీస్ తినాలి అనేసి అయితే అనుకుంటారు వాళ్ళు. సో ఇంక ఇక్కడ నేను ఐశ్వర్య దీపం కూడా వెలిగించిన అనమాట, ఉప్పు దీపం అంటారు కదా. సో అది కూడా వెలిగించిన ఆ రోజే నేను. ఇంకా ఇట్లా నా వరలక్ష్మి వ్రతం అయితే నేను ఇలా తీసుకున్నానండి. సో చూడండి, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి ఇంక ఇక్కడైతే పచ్చకర్పూరము. సో ఐశ్వర్య దీపం ఫస్ట్ వెలిగించిన అనమాట, కొంచెం అది ముందు వెలుగుతూ ఉంది, ఇంకా కొంచెం కొండెక్కే టైంలో ఇంకా కొంచెం అది కాలేదు ఉండే అనమాట. సో దాంట్లో నేను కొద్దిగా పచ్చకర్పూరం అండ్ కర్పూరం వేసిన అనమాట. ఇంకా ముత్తైదువులు అయితే వచ్చిండ్రండి, వచ్చి పసుబొట్టు తీసుకొని వెళ్తున్నారనమాట. ఎంత వర్షం పడుతుందో చూడండి, అప్పటికి ఆ పాటికి చాలా వర్షం వచ్చి వెలిసిందనమాట. సో ఇక్కడ ఇంకొస్తారు అనమాట, వన్ బై వన్ వస్తున్నారండి. పాపం వర్షం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది, కానీ పర్లేదు, చెప్పిన వాళ్ళందరూ అయితే వచ్చిండ్రు అనమాట నాకు. అట్లా కొంచెం లేట్ అయినా సరే కానీ అందరు వచ్చిర్రు అనమాట. నేను ఎవరెవరికైతే చెప్పినో అందరు వచ్చిండ్రు, అంటే మా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పిన నేను. ఎక్కడెక్కడో దూరం నుంచి అయితే రాలేరు కదా అండి, మళ్ళీ అందులోనూ వర్షం పడుతుంది కదా. సో ఇంకా నాకు దగ్గరలో ఉన్న వాళ్ళందరికైతే చెప్పుకున్నాను అనమాట నేను. సో అందరు కూడా అద్భుతంగా వచ్చిండ్రు, వచ్చి ఇంకా పసుబొట్టు తీసుకున్నారు అనమాట. అక్కకి ఇక్కడ వాయనం తీసుకోవడానికి వచ్చిండ్రు. సో వాళ్ళకి కంకణం కట్టించుకుంటున్నారు, దాంట్లో పెట్టి ఇచ్చిన నేను. సో అట్లా ఇవ్వద్దురా, ఇంకా నాకు కట్టేసే అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంకా నేను ఏం చేసిన అంటే ఏదైనా మర్చిపోతానేమో అనేసి అన్ని ఒక దగ్గర ఒక ప్లేట్లో పెట్టేసి విస్తరాకులు లాంటి చిన్న ప్లేట్స్ తెప్పించిన అనమాట. సో దాంట్లో అన్ని పెట్టేసి ఇంకా ఒకసారి ఇచ్చేసిన అనమాట. సో ఇదండి వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పూజ. వరమహాలక్ష్మి తల్లి కృపా కరుణ కటాక్షాలు అందరిపై కూడా చల్లగా ఎల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. సో చూడండి నా వీడియో ఎలా ఉందో, మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.